యేసు నాయనా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు. నాయనా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటిని బోరగా చేసుకుని నీవు మాట్లాడు. నాయనా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. అలాగే నాయనా, నీ నిగూఢమైన ప్రతి సత్యమును విని గ్రహించు మనస్సుని మా అందరికీ అనుగ్రహించండి. నాయన, గ్రహించనిది ఆ వాక్యమును పక్షులు ఎత్తుకొని పోతూ ఉన్నవని అర్థము నువ్వు తెలియచేస్తున్నావు. నీ సన్నిధి కాంతిని తోడు నీడగా ఉంచయ్యా. నాయన, వాక్యము వినువారు మాత్రమై ఉండి మమ్ములను మేము మోసం చేసుకున్నట్లు సహాయం చేయి. విని గ్రహించు వారనగా మార్చు. నీ రాకడకు సిద్ధము చేయి. నీ సన్నిధి కాంతిని తోడుగా నీడగా నాయన, అల్పుణ్ణి, అయోగ్యుని నమ్మరాలకిచ్చి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథము చూడండి దైవజనమా. 13వ అధ్యాయము. వినపడుతుందా నా స్వరము? దయచేసి గమనించండి. వినిపిస్తుంది. 13వ అధ్యాయము 16వ వచనము ఒకసారి ధ్యానించుకుందాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీద ఇక్కడ రాస్తున్న మాట ఆలకిస్తున్నారు కదా. అందరూ తమ కుడి చేతి మీద కాని తన నొసటి అందైనను కాని ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ మాటను మనము గమనిస్తూ వస్తున్నాము. ప్రియ దైవజనమా, తమ కుడి చేతి మీద అన్నప్పుడు ఈ కుడి చేయి భౌతికమైన కుడి చేయి మాత్రమే కాదని, దానికి రెండవ కోణము ఆత్మీయ సత్యం ఉన్నదని మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కుడి చేయి, దేవుని కుడి చేయి అన్నప్పుడు ఏమై ఉంది అని తెలుసుకున్నాం? చెప్పండి. దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మనే మనము పరిశుద్ధాత్ముడు అంటున్నాం కదా. దేవుని కుడి చేయి. ఇప్పుడు సాతాను కుడి చేయి అన్నారనుకోండి, అంటే ఆత్మ. అలాగే నీ కుడి చెయ్యి అన్నప్పుడు ఆత్మీయంగా ఏమొస్తుంది? అంటే నీ హృదయము మీద వాడు ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమందరము కూడా దేవుని చేత ముద్రించబడ్డవారము అని పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. మనము దేవుని చేత ముద్రించబడ్డామనడానికి సాక్ష్యమేది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. మిగతా వాళ్ళు ఎవరు బలకట్లా కోసం ముద్రించబడలేదా, మాకు అవసరం లేదని. ఏ వ్యక్తి యేసు క్రీస్తు రక్తములో కడగబడుతున్నాడో ఆ కడగబడిన వెంటనే ముద్రించబడతాడు. ఈ ముద్రించబడిన వాడు
క్రీస్తుని కలిగి జీవించాలి, ఆయనతో సహవాసం చేయాలి. తన పాప దోష అపరాధాలు అప్పటి వరకు చనిపోయాయి అని గుర్తించి ఇక మీదట క్రొత్తగా జన్మించాలి. అందుకని యోహాను 3వ అధ్యాయము 3-5 నికోదేమ రాత్రి వేళ వెళ్ళి, అయ్యా ఇదిగో రక్షించబడటానికి నిత్య జీవానికి ఏం చేయాలయ్యా అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ, చూడండి, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ ఒకడు, మూలముగాను. అమ్మా నేను కూడా ఏకీభవిస్తాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఆ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు నికోదేమంటున్నాడు, నేను ముసలివాడిని కదా, ముసలివాడైన వ్యక్తి ఎలాగో తిరిగి జన్మించగలడు అన్నప్పుడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను, ఇప్పుడు నీళ్ల ద్వారా మాత్రమే జన్మిస్తే సరిపోతుందా? లేదంటే ఆత్మ మూలంగా ఎందుకంటే యేసయ్య నీటి ద్వారా అన్నప్పుడు ఈ నీటి ద్వారా బాప్తిస్మము అనే కార్యక్రమాల్లో పాలు పంపులు మనలో అందరికీ ఉండి ఉంటాయి. ఎవడు బాప్తిస్మము తీసుకోలేదో ఆ వ్యక్తి తిరిగి జన్మించిన వాడు కింద కాలేడు. ఇప్పుడు నీటి ద్వారానే జన్మిస్తే మరలా ఒకనాడు తిరిగి బాప్తిసం తీసుకునే పరిస్థితి, ఇది ఎప్పుడైనా జరిగిందా? ఈ రోజున మీరు కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, అభిషేకము, నింపుదల, నడిపింపు ఇవేవి నీలో లేదు. మానవ తలంపులు, మానవ జ్ఞానము, ఊహలను బట్టి నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు అన్నప్పుడు నీవు తిరిగి మరలా జన్మించాలి కదా. జన్మించాలంటారా? బాప్తిసం ఒకసారి తీసుకున్నాక తిరిగి మరలా ఒకసారి జన్మించాలని ఎక్కడైనా ఉన్నదా? అపోస్తులుల కార్యాలు 19వ అధ్యాయము ఒకసారి 1 నుంచి చూడండి, ఉందో లేదో. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి పై ప్రదేశములలో సంచరించాక ఎఫెసులోనికి వచ్చాడట. కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఇక్కడ చూడండి, అని వారిని విశ్వసించినప్పుడు విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? నీవు వాక్యము వినుట వలన, రోమాపత్రిక ఏమంటున్నాడు? వినుట వలన విశ్వాసము కలుగు. విన్నావు, విన్న తర్వాత విశ్వసించావు. ఆ విశ్వాస పరిమాణము నిన్ను విశ్వాసిగా మార్చింది. ఎలా? యేసు నా ప్రభువు అని నీ నోటితో పలకటము కాదు, ఒప్పుకొని. నోటితో ఒప్పుకోవాలంటే హృదయము అంగీకరించనిదే నోరు ఒప్పుకుంటుందా? నీ నోటితో ఒప్పుకొని, ఇప్పుడు మనలో కూడా ప్రభువా 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 అంటుంటామా లేదా? ఇది పెదవుల నుంచి వచ్చిందా, హృదయములో నుంచి వచ్చిందై ఉండాలా? హృదయము నుండి వచ్చినది పెదవులు మాట్లాడతాయి అంటున్నాడు. ఇప్పుడు చదవమ్మా, ఇప్పుడేం జరిగిందో. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిత్రా అని వారిని అడగగా,
ఆ, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడను సంగతే మాకు తెలియదయ్యా అన్నారు. వినలేదని చెప్పిరి. ఆ అప్పుడు అతడు, ఆ, అలాగైతే మీరు అలాగైతే మీరు దేనిని మీరు బట్టి బాప్తిసం దేని పొందితిరని అడిగారు. ద్వారా దేని వలన బాప్తిస్మము పొందారు అని అడిగాడు కదా. వారు యోహాను వాళ్ళు బాప్తిసం బాప్తిస్మం తీసుకున్నారు, వాళ్ళు యోహాను బాప్తిస్మం తీసుకున్నారు. యోహాను బాప్తిస్మం అంటే నీటి బాప్తిసం. నీటి నీటి బాప్తిసం. బాప్తిసం. నీళ్లలో మునిగారు, నీళ్లలో నుంచి లేచారు. అప్పుడు నీవు యేసుని అంగీకరించకుండా నీళ్లలో మునుగుతావా? లేదు. లేదా యేసుని అంగీకరించే, యేసుని అంగీకరించే ఆ పని చేస్తున్నాడు. మరి అంగీకరించిన అతనిని, బాప్తిసం నీళ్లలో తీసుకున్న అతనిని గురించి మీరు ఆత్మను పొందితిరా అన్నాడు. చూసారా? అవును. మరి ఇప్పుడు బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన్ని పరిశుద్ధాత్మను పొందినట్లా? కాదు. ఎందుకని? ఒకడు నీటి మూలముగాను, ఆత్మ రెండు మూలముగాను. ఆత్మ మూలముగాను. చూడండి తర్వాత ఏమన్నాడు? అందుకు పౌలు యోహాను అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. ఇప్పుడు ఎన్నోసారి తీసుకున్నారు? రెండోసారి తీసుకున్నారు. మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నోసారి అయింది? ఒకసారి సరా, రెండోసారా? నీటి బాప్తిసం రెండు. మొదట యోహాను ఆ బాప్తిసం. తరువాత అపోస్తులుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చెయ్యగా వారు వారు భాషలతో పరిశుద్ధాత్మను పొంది ఏం చెప్పారు వాళ్ళు? వారి భాషలతో మాట్లాడటకును ఆ. ప్రవచించుటకును మొదలు పెట్టిరి. చూడండి, ఇప్పుడు ఇదే అపోల్లో గురించి 18వ అధ్యాయములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఈ అపోల్లో గురించి కొన్ని మాటలు 18:24 ఎక్కడో ఒకసారి 24 అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఇక్కడ చూడండి, మనలో కూడా, మనము అంటే ఈ గ్రూపులో అని కాదు, అనేక మంది సేవకులు ఈ క్రమాన్ని కలిగి ఉన్నారు. ఏమిటి ఆ క్రమము అన్నప్పుడు, అలెగ్జాంద్రు అనువాడు అపోల్లో, అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక మనుష్యుడుండెను. ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు. విద్వాంసుడును. ఇక్కడ చూడండి, అతని గురించి ఇక్కడ గమనిద్దాం. అతడు విధ్వంసుడు కాదు, విద్వాంసుడు. విధ్వంసుడు అంటే బిడ్డ, విధ్వంసుడు అంటే నాశనం చేయడానికి. ఏం పర్లే, విద్వాంసుడు అంటే మనకు తెలిసిన గొప్ప విద్వాంసుడు ఒకడు ఉన్నాడు. పిల్లన గ్రోబులు వాయించువారు దావీదు. ఇంకా ముందున్నాడు. నీవు అభిషేకించిన దినమున పిల్లన గ్రోవులు నీకు వాయించువారును సిద్ధమైరి. వీళ్ళందరికి దావీదు కాదు, వాళ్ళకంటే పూర్వము ఒక అభిషేకించబడిన కెరూబు, వాడు పెద్ద డైరెక్టర్, మ్యూజికల్ డైరెక్టర్. వాడు శ్వాసని ఎలా వంచాలో, ఏ గానంలో ఏ రాగంలో తిప్పాలో వాడికి బాగా తెలుసు. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ వాడి.
అందుకని విశ్వాసి గమనించుకోకుండా అనేక ఊహలలో వాడి మాయలలో చిక్కిపోతూ నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటుంటాడు. దైవ సేవకులు, దైవజనులు, ప్రవక్తలని పిలువబడ్డవాళ్ళు అపోస్తులుగా ప్రజల చేత గుర్తింపు పొందాలని ఆరాటపడేవాళ్ళు. ఆర్భాటాలతో నేను అపోస్తులుడును అని పలుక్కునేవాడు. ఇలా లోకములో ఎందరో ఉన్నారు. అంటే ఏంటి? వాడి మ్యూజిక్కి అనుగుణమైన సంగీతకారులు అన్నమాట వీళ్ళు. అందరని అనను. లోకములో మీరు నేను కలిగి ఉన్న అపోల్లో అను కొరింథులో ఉన్న యూదుడు ఒకతను వచ్చాడట. అక్కడ కనుగొనబడ్డాడు. అతను బ్రహ్మాండమైన విద్వాంసుడట. 2 లేఖనములయందు చూడండి, ఈ అపోలో కొరింథులో ఉన్నప్పుడే ఇందాక చదువుకున్నాం ఈ బాప్తీస కార్యక్రమాలు. ఇక్కడ ఇతడు లేఖనములయందు ప్రావీణ్యత. మీకు తెలుసా, లూథరన్ నాకు తెలిసినంత మటుకు మిగతా సంఘాలలో ఆత్మ సంఘాలు స్పిరిచువల్ మెసేజ్ చెబుతారు, కానీ లూథరన్ సంఘంలో వాళ్ళు చెప్పే కొందరు పండితులు ఉంటారు. నాకు తెలిసిన ఆయన డేవిడ్ పాస్టర్ గారని బైబిలు వేదాంత నచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం అప్పుడు అదేంటంటే పరిశుద్ధాత్ముడు అనే మాట ఆనాడు ఉన్నాడు, ఈ రోజున ఆ కార్యాలు జరుగుతాయే తప్ప ఆత్మ నేడు మన మధ్యలో ఉన్నాడంటే ఎలా? ఈ క్వశ్చన్లోనే జీవించి అలాగే చనిపోయాడు. అలాగని ఆయన అనీతిమంతుడు కాడు, ఆత్మను కలిగిన వాడే, కానీ ఆ ఆత్మీయ అనుభవాల గురించి వివరం లేదు. మీకు ఇక్కడ ఈ మాట ముఖ్యంగా సెలవిస్తున్నా. మనలో కొందరు పరిశుద్ధాత్మను పొందిన వారున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడువారు ఉన్నారు. అయితే అది ఆత్మ ద్వారా నడిపింప, నా సొంత తలంపు నడిపింప అనేది వారు గుర్తించాలి. ఎలా గుర్తించాలో పరిశుద్ధాత్మను గురించి తెలుసుకునేటప్పుడు మనము గ్రహించగలుగుదుముగాక. ఇప్పుడు అపోల్లో లేఖనములయందు బ్రహ్మాండమైన జ్ఞానము కలిగినవాడు. తర్వాత అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది అదిగో తన సామాన్యుడి కాదు, మనూరుడు, మనవాడు ప్రభువు యొక్క మార్గమందు తర్ఫీదు. అంటే ఈ బైబిల్ కాలేజీలు ఉంటాయి చూసారా, ఉంటాయా? నన్ను ఎంతో మంది అడిగిన వాళ్ళు ఉన్నారు, ఏమండి మీరు ఎక్కడ తర్ఫీదు పొందారు, మిమ్మల్ని ఎవరు అభిషేకించారు? అయ్యా నన్ను ఎవరు అభిషేకించలేదు. అయితే అర్జెంటుగా మా పాస్టర్ గారు మిమ్మల్ని అభిషేకిస్తారు. ఎవరంట? వీళ్ళ పాస్టర్. నేను నవ్వి వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తూ వెళ్ళిపోయాను. ఈ విధంగా దైవజనమా ఒక టీచర్ ట్రైనింగ్ లాగా కొందరు ట్రైనింగ్ మెట్స్ ఉంటారే, అలా తర్ఫీదు తీసుకున్న వాళ్ళలో ఇతడు ఒక మెంబరు. ఆ తర్వాత అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ప్రభువు మార్గము విషయము ఉపదేశం పొందాడట. తన ఆత్మయందు తీవ్రపడి. ఇక్కడ చూడు ఏం చెబుతున్నాడు, ఏ ఆత్మయందు?
తన తన ఆత్మ తన ప్రభు ఆత్మ యొక్క ఆత్మ అతనిని తీవ్రత కలగ చేయలేదు, తన ఆత్మయందు తీవ్రత. ఈ రోజున ఈ విధానములో అనేకులు ఉన్నారు. తన ఆత్మలో తీవ్రత, నేను సేవ చెయ్యాలి, నేను సేవ చెయ్యాలి, 4 మాటలు దేవుని వాక్యం చెప్పాలి. ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉంటారు దైవజనం. ఒకటి ఈ కోవ, ఇది 3వ వర్గము లేదా మొదటి వర్గం. వాళ్ళు 4 మాటలు, దేవుని మాటలు చెప్పుకుందాం, నలుగురికి చెప్పుకుందాం, ఒక పాత్రగా మనము నిలబడదాం. ఇది వీళ్ళ ఆత్మ ప్రేరణతో చెబుతుంటారు. ఆ వాక్యాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. 2వ వర్గం ఉంటారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతగాన్ని పుట్టగానే దేవునికి ఇస్తాం సేవకి అనేవాళ్ళు, లేక దానితో పాటు మరియు వీళ్ళు దేవుని సేవ చేద్దాము అని వీళ్ళ తలంపులతో టీచర్ ట్రైనింగ్ లాగా ఆ బైబిల్ కళాశాలలోనికి వెళ్ళి 4 మాటలు బట్టి కొట్టి నేర్చుకొని వాళ్ళు వస్తారు. అయితే వాళ్ళలో కూడా నిలిచిన వారు ఆత్మీయులు ఉంటారు. మరలా చెప్తున్నాను, వాళ్ళలో ఆత్మీయులు ఉంటున్నారు. 3వ వర్గము, ఆ రోజు ఏలి అక్కడ పండుకుంటే సమూయేలు బాలుడే గాని ఆడున్నాడు. ఒకరోజు బాలుడైన సమూయేలుని పిలిచినవాడు. అంటే ప్రభువు తన ఆత్మతో పిలువడు, ఆయన దర్శిస్తాడు. ఆ ముఖ దర్శనము, ఆ వెలుగు, నేనే వెలుగుని అంటున్నాడు. నేను వెలుగుని, వెలుగు ఇంకొక చోట కనపడటానికి లేదు, నేనే వెలుగు. ఆ వాక్యము వెల్లడియగుట తోడనే నాలో ఏం కలుగుతుంది? వెలుగు కలిగి ఇప్పుడు ఆ వెలుగు ఎవరట? క్రీస్తు ప్రభు. 12లోను 12వ అధ్యాయం 45లోను ఆయన నేను వెలుగుని అన్న. వెలుగునే ఉన్నాను, ఇప్పుడు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చి ఉంది. చూడండి, ఈ 3వ వ్యక్తి ఉన్నాడే, దేవుడు పిలుచుకుంటాడు, నువ్వు రా అంటాడు. ఆ పిలుపుకు తగినట్లుగా ఆ వ్యక్తి లేవాలి. ఆ వ్యక్తి లేచిన తరువాత ఆయన తను చీకటిలో నశిస్తున్న అనేక మంది ప్రజలు, గాఢాంధకారమయమైన జీవితాలను ఈ వ్యక్తి ద్వారా వెలుగులోనికి తెచ్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. 3 రకాల వ్యక్తులు. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ 3 మొదట ఏ కోవలో ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు ఈ యొక్క అపోల్లో ఈ 3 ఏ కోవలో కనపడుతున్నాడు? యోహాను బాప్తిస్మం చేస్తున్నాడు. అద్దుగో, అంటే తన ఆత్మ ప్రేరణతోటి తర్ఫీదు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ ట్రైన్డ్ పర్సన్ గా ఇక దిగాడు. లేఖనములయందు మంచి గ్రంథస్థం చేశాడు, ప్రావీణ్యుడు. అలాగే లేఖనాలతో పాటు సంగీత పగిలిపోవాల్సింది విద్వాంసుడు. తర్వాత చదువమ్మా. ఓకే అండి. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, చూడండి, తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైన, యోహాను బాప్తిస్మము అనగా నీళ్లలో ముంచి లేపబడిన వాడు మాత్రమై ఉండి యేసుని గురించిన సంగతులను యేసుని గురించిన సంగతులను వివరముగా చెప్పి
వివరముగా చెప్పుతున్నాడట, మళ్ళీ వివరంగా చెబుతున్నాడు. బోధించుచు ఆ సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. అద్భుతం. ప్రియ దైవజనమా, దేవుడు ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న వేస్తా, అందరు చెప్పడానికి చూడండి. అందరు ఆత్మీయులని ఎంచి ఎరిగి నమ్ముతూ మిమ్మల్ని అడుగు, దేవుడు చీకటై ఉన్నాడా, వెలుగై ఉన్నాడా? వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడని అల్ఫోన్సా గారు ఒప్పుకోవట్లేదేమో. అమ్మా, దేవుడు వెలుగా చీకటా? వెలుగండి. లోకంలోకి వెలుగై వచ్చి ఉన్నానని చెప్పాడు. దేవుడు తాను వెలుగై ఉన్నాడు. వెరీ గుడ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చుట్టూ వెలుగుంటుందా, ఉండదా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చుట్టూ ఏం కనపడుద్ది? వెలుగే కనిపిస్తుందండి. ఆయన చుట్టూ, ఆయన వెలుగులో నివాసం ఉంటాడా, చీకటిలో నివాసం ఉంటాడా? వెలుగులోనే ఉంటారండి. బాగా చెప్పారు. వెలుగులో నివాసం ఉంటాడన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పొరపాటునైనా ఆయన వెలుగులో నివాసం ఉండడు. ఇప్పుడు చూద్దాం, నిర్గమకాండము 20:21 చూడండి. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, మోషే దేవుడు ఉన్న ఆ గాఢాంధకారమునకు సమీపించగా, దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడట? విపులంగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము ఎన్ని కలిపినప్పుడు అప్పుడు మీకు అర్థమైంది. ద్వితీయోపదేశకాండము 4:11 ఒకరు చూడండి. 2వ సమూయేలు 22:10 ఇంకొకరు చూడండి. టకటక బైబిల్ చదువుదాం. ఇంకొకరు ద్వితీయోపదేశకాండము 5:22. ఈ మూడింటిని తీయండి. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. చీకటి, గాఢాంధకారము, మేఘము, అగ్ని మరియు గాఢాంధకారమే ఆయన నివాసం. ఆయనలో చీకటి లేదు. ఇప్పుడు మనలో కొందరికి దర్శనాలు వస్తుంటాయి అనుకుందాం, కళలు, స్వప్నాలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక బిడ్డను, అమ్మా నీకు చీకటి కనపడుతుంది అన్నాను అనుకో, ఇప్పుడు ఆ మనిషి చీకటిలో ఉన్నట్ట, వెలుగులో ఉన్నట్ట? నీ చుట్టూ చీకటి ఉన్నది అంటే ఆ మనిషి చీకటిలో ఉన్నట్ల, వెలుగులో ఉన్నట్ట? చీకటిలో ఉన్నట్టు. ఇప్పుడు దేవుడు కూడా చీకటోడేగా ఆ లెక్కన. దేవుడు చీకటి లేదు, వెలుగులో ఉంటూ చీకటి చుట్టూ ఉంటాడు. చక్కగా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ చీకటి అతని చుట్టూ ఉందా, అతను చీకటిలో ఉన్నాడా? ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడా, అతని చుట్టూ చీకటి అంధకారము కమ్మి ఉందా? దాని భావం ఏమిటి, దీని భావం ఏమిటి, ఉద్దేశం ఏంటి? ఆయన చుట్టూ చీకటి ఉందండి, ఆయన వెలుగుతూ. ఆయన మాత్రం వెలుగు అండి. అంటే ఏమిటి అర్థము? లోకం ఆ వెలుగును గ్రహించట్లేదు. వెరీ గుడ్. ఇంకొక మాట, ఇప్పుడు 1వ రాజులు
8, 12లో అయితే మరింత చాలా రెఫరెన్సులు ఉన్నాయి, మనకు అవన్నీ ఇప్పుడు వద్దు. 1వ రాజులు 8, 12. సొలొమోను దానిని చూచి ఆ, గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అద్దుగో ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 6:1లో కూడా కీర్తనలు 18, 9 మరియు 11లో కూడా ఆయన నివాసమే గాఢాంధకారములో ఉంది. నేను గాఢాంధకారములో నివాసముందునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనకి 2 డౌట్లు. ఇదేంటి? దేవుడు వెలుగై ఉన్నాడు, కానీ ఆయన నివాసం అంతా కూడా గాఢాంధకారము. ఎందుకిలా? ఇదేమిటి? దేవుడు వెలుగైనప్పుడు ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందన్నప్పుడు ఆయన ఎందుకు గాఢాంధకారములో నివాసమున్నాడు? క్వశ్చన్ మార్క్. లో ఉన్న జనులు వెలుగులోకి పెడతారు. ఒకటి. హల్లెలూయా. చీకట్లో ఉన్నవాడిని వెలిగించుటకు ఆయన గాఢం. ఇక్కడ ఏ నరుడును దేవుణ్ణి చూసి బ్రతకలేడు గనుక ఆయన మహిమ తేజస్సుకు భూమి ఆకాశ మహాకాశములే కాదు సమస్త పాతాళ భాగాలు కరిగిపోతాయి గనుక ఆయన అంతటి మహిమ తేజస్సును మన మీద ప్రకాశించి మనము భస్మమైపోకుండా నిమిత్తము ఆయన తన హస్తాన్ని అలాగునని అనగా ఆత్మను, మేఘములను, గాఢాంధకారములను అడ్డుపెట్టి ఆయన మనతో మాట్లాడుచూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చుట్టూ కూడా ఆయన మహిమ తేజస్సులో ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. కానీ ఆ వెలుగు మన మీద మన అవసరానికి తగు విధముగా ఆ నిర్మలమైన తేజస్సు మనం అనుభవించాలని మోషే నీ మహిమను నాకు కనపరచమన్నప్పుడు నేను ఏ నరుడు నా ముఖము చూసి బ్రతకజాలడు, నీవు నా మహిమను చూస్తావు, నీవు ఆ కొండ గుహలలో దాగి ఉండుము. ఒకటి దాగి ఉండుము, నేను వెళ్ళునప్పుడు నా చేయి అడ్డము పెడతాను, దాని కింద అగ్ని వంటి నా స్థితి ఆపడానికి మేఘములను మాటుగా నేను పెడతాను. అప్పుడు గాఢాంధకారములో లీలగా నా తేజస్సును చూడగలవు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నీవు క్రీస్తులో ఉన్నావు, నీవు యేసు క్రీస్తులో ఉన్నావు, పరిశుద్ధాత్మ అనుభవాలలో ఉన్నావు. నీ చుట్టూ ఏముంటుంది? నీ లోపల వెలుగుంటుంది, నీ చుట్టూ ఉండేది అంధకారమే. ఎందుకని? ప్రకటన 12వ అధ్యాయము 10లోనే అంటున్నాడు, అపవాది నీ విరోధి అపవాది ఎవనిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడు. వాడే కాదు, వాని దూతలు కూడా వైఫై అంటారే తిరుగుతూ ఉంటూ నిన్ను తాకజాలడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను వాడు ఈ మాటల మీద మీకు నమ్మకం లేనట్టున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. లేదు ఈ పాటికి అల్లి చెబుతారు. హల్లెలూయా.
కదండి, కాకపోతే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వాడు నిన్ను తాకజాలడు. శత్రువును ఎందరో చీకటిలో నింపుతున్నాడు, వాడికి ఇష్టులైన వారిగా మార్చుకుంటున్నాడు. వెలుగులో ఉన్న వాళ్ళను మాయ చేసి వాడి మ్యూజిక్ డైరెక్టర్ వాడందరినీ పడగొడతా ఉన్నాడు. ఈ పడగొట్టడానికి వాడు గర్జిస్తూ ఉన్నాడు. వాడి గర్జనలో ఉన్న సత్యం ఏమిటో తెలుసా? సమయం. తనకు కలిగిన సమయము కొంచెమేనని తెలిసి వాడు మీ యొద్దకొచ్చాడు అంటే మీ సమయాన్ని వాడు దొంగలించాడు. ఇప్పుడు ఈ గ్రూపుల్లోనే ఎందరినో నేను ఎరుగుదును, భౌతికంగా కాదు, నాకు తెలుసు. ఇక్కడ వేకువనే లేచి కాసేపు ఆరాధన చేసి ఆ తరువాత సమయాలు నీళ్లు, వాకిలి, ప్రయాసలు లేక ముచ్చట్లు, లోకా సంబంధమైన వాటిలో పరుగులు పెడుతూ దేవుని చేత కట్టబడలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంటికాడ ఖాళీగా ఉంటారు, ఆ సమయానికి సీరియల్ పెడతారు, ఆ సమయానికి రెస్ట్ ఇస్తారు. రాకడ సమీపంగా ఉంది, వెలిగించబడదామనే ఆలోచనలు. అందుకే దైవజనులు 11ంటికి ఇంకొక మెసేజ్ పెట్టారు, ప్రార్థన. 11 గంటలకు ఎంతమంది వస్తారు తెలుసా? 11 మంది అవుతారు. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? అందరు ఉద్యోగస్తులా? అందరు వ్యాపారస్తులా? వ్యాపారస్తుడికి లేక తన సొంత పని చేసేవాడికి చెవులో కూడా పెట్టుకుంటూ చేయొచ్చు. కొన్ని ఎక్కుతాయి అంటే ఇష్టత. అదే మామూలు పాటలు వినమను, మామూలు పాటకి వెళ్ళమను, ఎంత ఆనందం. వాడిట్టంట అనగానే అవునా చెవు రుక్కిస్తున్నాడు. వినుట వలన విశ్వాసం అంటే అది దేవుని క్రీస్తు మాట అయితే ఆత్మీయ విశ్వాసి, లోకపు మాట అయితే లోక విశ్వాసి. ఈ రోజున ఎవరికి వారు ఆ పనుంది, ఈ పనుంది. త్రోవలో వెళ్తూ చెవుకు పెట్టుకొని వీధులమ్మట ఎంతమంది బాటల వాళ్ళు లోకం. మరి నీవు ఎలా ఉన్నావు? ఈ ముగ్గురిలో ఏ వ్యక్తిగా ఉన్నావు? నిన్ను నీవు అయ్యా. కానీ ప్రార్థనలో, పాటలలో వాళ్ళు మాట్లాడే కమ్మని మాట, నా మనస్సు ఎంత ఆనందం. అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా. నిజం అనుకుంటాడు యేసయ్య? అనుకుంటాడా? తెలియదు ఆయనకి. తెలుసు. ఆ నమ్మకాన్ని కనపరచాలి, స్థిరపరచాలి. ఆయన ఒక కళ చూపించిన, ఒక దర్శనము చూపించిన, నమ్మకముగా దాన్ని బేస్ చేసుకోవాలి. ఆయన దర్శించాడు. కొంతమందికి రోజు కనపడుతుంటాడు. ఎందుకు కనపడతాడో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అదిగో దేవుణ్ణి చూశాను. దేవుణ్ణి చూడటం అంటే తేలిక? దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైపోయాడా? మహోన్నతమైన వెలుగులో ఉన్న ఆయన అంత తేలిగ్గా ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శించాడు అంటే నీ జీవితంలో ఏదో మార్పు రావాలని కోరతాడు. అది లేకుండా రోజు వెలుగును చూశాను అనేవాళ్ళు ఎన్నో సంఘాల్లో నాకు చెప్తూనే ఉంటారు. అయ్యా నేను వెలుగును చూశానయ్యా. అవునమ్మా, సరే ఈ వెలుగేందో నాకు అర్థమైపోయింది. ఆ చూసే వాళ్ళకి తెలియదు, రోజు చూస్తూనే ఉంటారు. రోజు వెలుగును చూస్తున్నాము. ఆ వెలుగు వలన నువ్వేమి పొందావు? ఆ వెలుగు వచ్చి ఆ వెలుగు ద్వారా నీకే ఉపదేశం వచ్చింది? ఏమి శాసించాడు? ఏమి లేదయ్యా, ఆడ కనపడ్డదయ్యా, ఆడిపోయిందయ్యా, సరిపోయిందా? అంటే ఆ వెలుగు ఏమై ఉందో నేను అనను. ఒకవేళ అట్టి వారు మన మధ్య లేరనుకుంటున్నాను, ఉంటే ఆలోచన చేయమంటున్నాను. అది దేవుని వెలుగే అయితే, దేవుడు దేదీప్యమానమైన వెలుగులో పౌలుకి కనపడ్డాడు. కనపడ్డ తర్వాత పౌలు మెలకుండా పోయి తన పని తాను చేసుకున్నాడు కదా, లేదా? లేదండి. లేదండి. ప్రాణం పెట్టాడు.
నశించిపోవచ్చున్న వాళ్ళ కోసం ఏది దేవుడు కాదు అని అన్నాడో ఆయనే దేవుడని ప్రాణం పెట్టాడు. దరస్కులు కలిసి రోజు చూసేవాళ్ళు ఉన్నారు కొన్ని సంఘాల్లో. ఇప్పుడు ఆ వెలుగుని ఏమనాలి? నిజమైన వెలుగు అందామా? అయితే ఆ వెలుగు ఉపదేశం ఏంటి? ప్రియ దైవజనమా, అపోల్లో అను ఒక మనుష్యుడు ఉండేను. అంటే అపవాది ముద్రేస్తున్నాడే, మాయ చేస్తున్నాడు, లాగుతున్నాడు. ఇది తెలియక నేను చూశాను వాళ్ళు ఎందరో ఉన్నారు. అంత మాత్రం చేతే ఆ వెలుగు క్రియలు లేనివారు అని నేను అనను. కొందరున్నది ఆ వెలుగు నడిపిస్తూ ఉన్నాడు, వీళ్ళు నడిచేవాళ్ళు ఉన్నారు. మరి దైవజనమా, అలాంటిది ఏదైనా ఉంటే నీవెందులో ఉన్నావు? వెలుగులో ఆనందించానండి, వెలుగును పొందానండి. ఎస్, ఆ ఆనందము తాలూకా వివరణ ఏంటి? ఏమీ లేదు, గుడిచున్నా. ఇలా ఉండి 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 ఒకరోజు విమర్శ దినాన వేలెత్తబడతావా? ఆ వెలుగు నీకేం ప్రబోధించాడు? ఏం చెప్పాడు? శూన్యమేనా? దేవుడు వెలుగై ఉన్నాడా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చుట్టూ గాఢాంధకారమే ఉన్నది. ఆ గాఢాంధకారానికి 2 పేర్లు. ఒకటి భౌతికమైన గాఢాంధకారము, రెండవది చీకటి అంధకార శక్తులు. అది లోకమంతా కమ్మి ఉంది. నీ చుట్టూ పగబట్టి ఉంటాయి, ఉండని. అయితే నిన్ను తాకడానికి దేవుడు అనుమతి. నీకు నువ్వు వల్ల చిక్కిన చేపవైతే కొట్టుద్ది, తిరిగి లేవకుండా కొట్టుద్ది. నేను పోయేవాళ్ళు ఎందరో ఉన్నారు. నీవే వెలుగులో ఉంటే, ఆ వెలుగు నిన్ను నడిపిస్తూ ఉంటే, ఆ వెలుగుతో నడుస్తూ ఉంటే, చీకటిలో అపవాది చేతిలో ఉన్న వాళ్ళను తిరిగి తీసుకొని వస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ వెలుగు వాళ్ళ మీద కుమ్మరించబడుతూ ఉంటే, నీవు ఒక సాధనమై, నీవు సాధనమయ్యావా? పై జీవితంలోనే ఉంటూ ఆ వెలుగు రోజు చూస్తున్నావా? అలా చూస్తే ఆ వెలుగు ఏమై ఉంది మీకే వదిలిపెడుతున్నాను. ఎందుకో తెలుసా? దినాలు చెడ్డవి, భయంకరమైన క్షణాలు, రాకడ క్షణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయానకమైన పరిస్థితులు లోకాన్ని వెంబడిస్తున్నాయి. దైవజనమా, అంత ప్రార్థన చేసుకొని అయిపోయింది ఆపో. అలాంటి దినాలు నేను వాటిని అభ్యంతర పెట్టను, కానీ అలాంటి క్షణాలలో ఎదుగుదలను ఇంకా కోరుతున్నాడు. నిన్ను రక్షించాను సరే, రక్షణ లేని వాళ్ళు, నీ పరిసరాలు, నీ ఇళ్లలోనే మాయలో బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బతికిరా అని ఆయన అంటే నేను నిన్ను చూశానయ్య అంటే ఆ చూపు ఏందో, ఆ చూపుకు తగిన వివరాలు ఇప్పుడు అవసరం లేదు. దేవుడు ఏమై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? వెలుగై ఉన్నాడు. ఆయన చుట్టూ గాఢాంధకారం ఉన్నది. ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నాడు? గాఢాంధకారంలో ఆయన నివాసం ఎక్కడ? అందరు చెప్పండి ఇప్పుడు. గాఢాంధకారంలో నివాసించాడు. ఆయన, అందరు చెప్పండి, ఆయన గాఢాంధకారమును నివాసముగా చేసుకున్నాడే. నేను క్రూరమైన తోడేళ్ల మధ్యకు నిన్ను పంపుతున్నాను. తోడేళ్ల మధ్యలో నేను ఉంటావు. నక్కలు, తోడేళ్ళు, అపవిత్రులు, పాపులు, అంధకార సంబంధులు చుట్టూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నిన్నెందుకు పెట్టాడు? వాటిని నీవు సాధు. ఇంకో కొంతమంది ఉంటారు, ఆ చర్చికి పోరు. ఆదివారం చర్చికి వెళ్ళి, అయ్యా దేవుడు నన్ను పాత్రగా పెట్టాడు, నేను ఇందులో పాత్రగా ఉంటాను,
నన్ను కూడా ఉపయోగించండి. మీరు గృహ దర్శనాలకు వెళితే మేము కూడా వస్తాము, మేము కూడా ప్రార్థన చేస్తాము, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన నన్ను పంపాడయ్యా. ఏమి లేదు, చర్చిలో పోలే, ఆడ కూర్చొని ఉంటారు. మీరంటారు, ఏమండి ఆ చర్చికి పోలేకపోయినా ఆన్లైన్ చర్చికి వెళ్ళొచ్చుగా. దీని గురించి కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఎట్టున్నారంటే ప్రజలు, దేవుని ప్రజలు. అందుకనే ఆయన హెచ్చరించింది లోకాన్ని కాదు, నా జనమా మార్పు చెందు, నా జనమా మార్పు చెందు, మార్పు చెందు. దైవజనమా. అందుకని ఒక మాట ఎప్పుడు నా మైండ్లో తిరుగుతా ఉంటది. యోహాను శిష్యులు వచ్చి తెగ ప్రార్థన చేస్తున్నారట, ఉపవాసాలు ఉంటున్నారట, యేసుతోనే ఉన్నారు. వాళ్ళు చూసి యోహాను ప్రార్థన మోకు నేర్పయ్యా, వాళ్ళు తరచు ఉపవాసాలు ఉంటారయ్యా. పెండ్లి కుమారుని కలిగిన వాడు ఉపవాసం. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఉపవాసం మీరు ఉంటారు అంటే కాదు, మాకు ఆ ప్రార్థన నేర్పు. అప్పుడు ఒక ప్రార్థన నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, చెప్తుంటాం కదా, మా తండ్రి నీ నామము. ఇప్పుడు నా ప్రశ్న ఎవరిని అడగను? పవన్ బిందు పాపం క్యారేజీలు కడతా ఉంటారు. సరే, మీకు చెబుతాను. పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఎక్కడ పరిశుద్ధమైంది? నీ నామము పరిశుద్ధము పరచబడును గాక అంటే ఆయన నామమును నువ్వు పరిశుద్ధం చేస్తున్నావా? ఆయన నామం ద్వారా మనం పరిశుద్ధమైన నామాన్నే మనం పలుకుతూ ఆయన నామంలో ఉన్న మనం అందరం నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. ఆయన నామం పరిశుద్ధమా కాదా? మరి ఇప్పుడు పరిశుద్ధం అవ్వటం ఏంటి? ఎక్కడ పరిశుద్ధత లేదో అక్కడ అది అంటే నీ నామము పరిశుద్ధమైనదయ్యా. ఎక్కడ చీకటి ఉందో, ఎవని లోపల అంధకారం ఉందో, ఎవడు అంధకారపు పనులు చేస్తున్నాడో, ఎవడు పాపాన్ని వదిలిపెట్టలేదో, వదిలిన పాపాన్ని వెంబడిస్తూనే ఉన్నాడో, ఎవడు అంధకారములో జీవిస్తున్నాడో, పాపాన్ని వెంట నడిపించుకుంటూ పాపములో అడుగులు వేస్తూ ఉన్నాడో, ఏ కుటుంబము శపించబడుతూ రోజు ఆస్తులున్నా ఐశ్వర్యాలున్నా దేవుని వెతకకుండా బలహీనతలో ఉంటూ అని ప్రార్థనలు చేసుకుంటూ మాయలో బతుకుతున్నా. ఎంతమంది ఎన్ని విధాలుగా నీకు దూరమై బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా గాఢాంధకారము వారిని ఏలుతుందయ్యా. ఇప్పుడు నీ నామము నాలో పరిశుద్ధపరచబడుగాక. నీ నామము పరిశుద్ధమైనది, నా అపవిత్రతను మార్చుగాక. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా మార్చబడుతున్నావో అప్పుడు నీవి మీద ఆయన ముద్ర వేశాడు అని భావమై ఉన్నది. హల్లెలూయా. అంగీకరించబడిన నీవు ఆయన రక్షణలో సాగు. నీవు అంతటితో ఆపడు. ఆ రక్షణ ఎవరికి లేదో, ఎవరి లోపట లేదో వారందరినీ పట్టుకొని నీ ద్వారా ఆయన నడిపిస్తూ ఉన్నాడట. దేవునికి ఇప్పుడు దేవుని హస్తం అన్నప్పుడు దేవుని ఆత్మయ్య ఉన్నాడు. ఈ ఆత్మ ఒక దినమున ఆయన తీసుకొని వెళ్ళిపోయిన నాడు, పరిశుద్ధాత్మ చేత ఎత్తబడిన నాడు నీవిక వెళ్ళిపోతూ ఉన్నాము. మనము వెళ్ళిపోయిన తరువాత ఇక భూమి మొత్తము గాఢాంధకార పరిస్థితి. అప్పుడు వాడు ముద్ర వేయడానికి
ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక వెలుగు లేదు గనక ఇక మొత్తము వాడి స్థితే గనక వాడి హస్తము ముద్రగా వాడుతున్నాడు. అంటే వాడికి లోబడుట, వానిని అంగీకరించుట, తమ కుడి చేతి మీద ముద్రిస్తూ ఉన్నాడు. కారణము నీలో ఉన్నవాడు కొనిపోయాడు. అనేకులను పరిశుద్ధులను పరిపూర్ణులుగా మారుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన రక్తము చేత కడగబడ్డావో అప్పుడు నిన్ను ఆయన పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడు. ఈ పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. నీవు చీకటిలో జీవిస్తూ ఉన్నావా? చీకటి నీ చుట్టూ ఉన్నదా? ఇప్పుడు చెప్పండి. చూసారా? ఇప్పుడు ఉదాహరణకి వెలుగు అది అక్కడ చూశాను అన్నాను అనుకో, ఇప్పుడు అక్కడ ఉందా నాలో ఉందా? బయటే ఉందండి లోపల. అది ఇంకా బయటే ఉంది. అది ఎక్కడుంది? నేను వెలుగుని చూశాను అంటే వాళ్ళలో వెలుగు లేదే, చూస్తానే ఉన్నాడు. అంటే నువ్వు ఇదిగో ఎదురెదురు నా బొమ్మ నేను ఇక్కడ చూసుకుంటున్నావు, దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు వెలుగు ఎక్కడ ఉండాలా? లోపల అక్కడ ఉన్న వెలుగు ఎక్కడికి రావాలా? లోపల. చీకటిలో వెలిగించుచున్నది. మీరు నీ లోకమునకు చుట్టూ ఉంటే నష్టం లేదు, నీలో ఉంటేనే నష్టం. లోకమంతా చీకటి, లోకమంతా పాప అంధకారాలు. కానీ అవి లోతుని చూడండి, నోవహును చూడండి, వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. చుట్టూ ప్రపంచము కమ్మి ఉంది, గాఢాంధకార జీవితాలు. నాశనం వచ్చినప్పుడు నీతిమంతుడైన వీరిని వదిలి వాళ్ళందరినీ తీసుకుపోయాడా లేదా? ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మార్చునట్లు ఆ వెలుగు మన మీద ప్రకాశించునుగాక. ఆ వెలుగుతో నింపబడుదుముగాక. అనేకులను వెలిగించుదుముగాక. ఒక నాణ్యం దొరికిన వాళ్ళగా దాచిపెట్టి యవన కాలం అంతా వ్యర్థం చేసి సాక్షి జీవితాన్ని వదిలిపెట్టి నేను మాత్రమే అంటే ఎహెజ్కేలు 38 అంటున్నాడు, బాకానాదము ఊది తీరాలి. నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లు నీవు పిలుపుకు సమాధానమైన రీతిలో బ్రతకాలి. బాకానాదము విని వాడు రాకపోతే అది వాణిని విమర్శిస్తా. నువ్వు బాకా వదకపోతే మమ్మల్ని ఎవరు నీ ఎత్తు వెలు చూపుతానా? ఆమేన్. మనము వెలుగుతో నింపబడుదుము గాక. వెలుగును కలిగిన వారిని ముద్రించబడిన వారు. 1 కొరింథీ 9:2 అంటున్నాడు, క్రీస్తునందున అపోస్తులత్వానికి మీరు కదా, దేవుని చేత మీరు ముద్రించబడ్డారు కదా. చూడండి, ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను నీ మట్టుకైనను అపోస్తునై ఉన్నాను. ప్రభునందు అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? ముద్రగా ఎఫెసీ 1:13 4వ అధ్యాయం 30 చూడండి. ఎఫెసీ 1:13 ఆత్మ అక్కడ కనపడ్డా, ముద్రించాడా? వచ్చి ముద్రించబడిన వారు కనుక దేవునికి చదువమ్మా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేతే ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ముద్రించాడా? ఆడ కనపడ్డా? అనేక సంఘాలు ఆడ కనపడుతున్నారు అంటుంటారు. నేనంటాను తలగొట్టుకొని, ఆడ కనపడ్డ ఆత్మ ఇప్పుడు ఏమయ్యాలా?
లోపలికి రా ముద్రించబడారు. నీలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ముద్ర ముద్రించబడారు. ఈ ముద్ర వేయబడ్డ వాళ్ళు ఏం చేస్తున్నాడు? పైకెత్త పరలోకం. రోమా 8:11 ఆ ఆత్మ కలిగిన వాడు నావాడు, 8:9 ఆత్మ లేని వాడు నావాడు మనము అనుభవించుదము గాక. ఆ ఎత్తబడిన తరువాత వాడి రాజ్యం అనేది వస్తూ ఉంది. అప్పుడు వాడు క్రయము విక్రయము జరగకుండా వాడు తన ముద్రలోనికి లాగుతాడు. అట్టి స్థితి మనకు రాకుండా ఎత్తబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి రాకడకు సిద్ధము చేయును గాక. హల్లెలూయా. మనకి ఇప్పటి వరకు ఎంతో చెప్పాడు